నమస్తే V3 న్యూస్ కు స్వాగతం. నేను మారుతీరం. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పాతబస్తీ ఉప్పుగూడ మహంకాళి దేవాలయంలో ఘనంగా బోనాల ఉత్సవాలు. చార్మినార్ భాగ్యలక్ష్మి దేవాలయంలో అమ్మవారికి బంగారు బోనం సమర్పణ. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం ప్రజా ప్రతినిధులతో ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ వీడియో కాన్ఫరెన్స్. స్థానిక ప్రజా ప్రతినిధులు వ్యాధి బారిన పడిన వారికి అండగా నిలవాలని సూచన. జనగామ జిల్లా కొడకండ్లలో రైతు వేదిక నిర్మాణానికి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు శంకుస్థాపన. బీజేపీ దిక్కుమాలిన రాజకీయాలు చేయొద్దని సూచన. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో దళితుల ఆందోళన. రాజగృహంపై దాడి చేసిన వారిని చట్టపరంగా శిక్షించాలని డిమాండ్. సంగారెడ్డి జిల్లాలో విజృంభిస్తున్న కరోనా. రేపటి నుంచి 23 వరకు సంపూర్ణ లాక్డౌన్ పాటించనున్న వ్యాపార సంస్థలు. బీజేపీ కార్పొరేటర్ అభ్యర్థి నారాయణరావుపై దాడికి నిరసనగా విజయనగరంలో బీజేపీ శ్రేణుల ఆందోళన. పార్టీ నేతలపై దాడిని తీవ్రంగా ఖండించిన ఎమ్మెల్సీ మాధవ్. భక్తులు లేక వెలవెలబోతున్న శ్రీకాళహస్తీశ్వరాలయం. కరోనా గ్రహణం వీడి పూర్వ వైభవం ఎప్పుడు వస్తుందోనని భక్తుల ఆందోళన. ఇక బులెటిన్లో డీటెయిల్స్ చూస్తే, పాతబస్తీ ఉప్పుగూడ మహంకాళి దేవాలయంలో బోనాల ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. సప్త మాతృకలకు సప్త బంగారు బోనం సమర్పణలో భాగంగా ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటీ అధ్యక్షులు మధుసూదన్ గౌడ్ ఆధ్వర్యంలో అమ్మవారిని బంగారు బోనంతో ఊరేగించారు. ఉప్పుగూడ మహంకాళి దేవాలయ ప్రాంగణం నుంచి మొదలై చార్మినార్ భాగ్యలక్ష్మి దేవాలయంలో అమ్మవారికి బంగారు బోనం, పట్టు వస్త్రాలు, వడిబియ్యం సమర్పించారు. శివసత్తుల నడుమ ఊరేగింపుగా బ్యాండ్ మేళాలతో ఆటపాటలతో నిష్క్రాంతి బంగారు బోనం ఎత్తుకొని భాగ్యనగర్ భాగ్యలక్ష్మి అమ్మవారికి సమర్పించారు. ఓకే బార్ అమ్మవారి భావాల మీద కట్టబడ్డాం. వెంకటేష్ రాజా पिता की, गुरु गोविंद की, गौ माता की, भारत माता की, बोल भाग्य लक्ष्मी माता की, बोल भाग्यनगर की रानी की. एक मिनट. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం జీహెచ్ఎంసీ నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధి కార్పొరేటర్లు ప్రజా ప్రతినిధులతో పేట్ బషీరాబాద్లోని తన క్యాంపు కార్యాలయం నుంచి ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ కోవిడ్-19 వైరస్ వేగంగా సంక్రమిస్తున్న నేపథ్యంలో కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని స్థానిక ప్రజా ప్రతినిధులు వ్యాధి బారిన పడిన వారికి అండగా నిలవాలని సూచించారు. మనకి కొంచెం ప్రాబ్లం పడతా ఉన్నారు. అలాంటి వారికి నేనేం ప్రిపేర్ చేస్తానంటే, మీరు ఎప్పటికప్పుడు మీరు కూడా స్థానికంగా ఉన్నటువంటి హాస్పిటల్స్ టచ్ ఫోన్లో మాట్లాడండి. చాలా కాస్ట్లీ ఉన్నది. అంటే మనం ఏం చేయాలంటే పేషెంట్ కండిషన్ బట్టి మనం అడ్వైస్ చేయాలి. నేను ఒక పేషెంట్ మన స్టేబుల్ ఉన్నాడు, 55 డాక్టర్ మాట్లాడిన సరే ఆయన భయపడి హాస్పిటల్ కూడా కోరుకుంటున్నారు. బట్ ఆయన ఆక్సిజన్ లెవెల్స్ బాగుంది, ఆయన బాగున్నాడు, కానీ ఆయన ప్యానిక్ అవుతామని చెప్పినాడు. అయితే ఆయన ఏం చేసినాం, మేజర్ హాస్పిటల్కి 2-3 days ఉన్న తర్వాత అక్కడ 4th day 5th day వచ్చిన తర్వాత మళ్ళీ రిటర్న్ వచ్చింది. అంటే ఇలాంటి కేసులు కూడా చాలా మనకి ఎదురవుతా ఉంటాయి. కాబట్టి మిమ్మల్ని అందరూ కూడా కోరుతామని రికవరీ రేట్ చాలా బాగుంది. మన కేసు ఎంత పెరిగినా కూడా దేవుని దయ వల్ల, దేవుని అనుగ్రహం వల్ల మనకి రికవరీ రేట్ చాలా బాగుంది. కాకపోతే మనము అంటే అభద్రతా భావంతో, అరే మనకేం అయిపోతుందనే భావంతో, హాస్పిటల్ ట్రీట్మెంట్ జరుగుతున్న భావంతో, హాస్పిటల్ ఆక్సిజన్ దొరుకుతున్న భావంతో ప్రజలు కొంతమంది చాలా అంటే చాలా ఇబ్బంది పడుతున్నారు, కొంచెం ప్యానిక్ అవుతున్నారు. కాబట్టి అలాంటి వారికి మనం అండగా ఉండాల్సిన అవసరం ఉంది. మనందరూ రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, మీరు హెల్త్ డిపార్ట్మెంట్ ఫోన్ నంబర్స్, వివిధ శాఖల అధికారులు ఎవరైతే ఈ హెల్త్ కిట్స్ ఇచ్చినటువంటి అధికారులు ఉన్నారో వాళ్ళ నంబర్స్,
అదేవిధంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ముందస్తు మన ఇమ్యూనిటీ పవర్ పెంచుకోవడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవన్నింటినీ కూడా మీరు అవగాహన పెంచుకుని ప్రజలకి. జైనద్ మండల కేంద్రంలో డాక్టర్ రవికిరణ్ జన్మదినాన్ని పురస్కరించుకొని హోమియోపతి మందులను పంపిణీ చేశారు. మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు మరిశెట్టి గోవర్ధన్ మాట్లాడుతూ డాక్టర్ రవికిరణ్ చైర్మన్గా ఉన్న సాయి వైకుంఠ ట్రస్ట్ సేవలు అభినందనీయమని అన్నారు. హోమియోపతి మాత్రలు రోగ నిరోధక శక్తిని పెంచుతాయని, వరుసగా 4 రోజులు ఉదయం పరగడుపున 4 మాత్రలు వేసుకోవడం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుందని తెలియజేశారు. లాక్డౌన్ కాలంలో నిరంతరం సేవా కార్యక్రమాలు చేసినందుకు ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో దుమ్మల దేవన్న, మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు మరిశెట్టి గోవర్ధన్, జెడ్పీటీసీ తుమ్మల అరుంధతి వెంకట్రెడ్డి, స్వేరోస్ జిల్లా అధ్యక్షులు పెంటపర్తి ఊసెన్న, గ్రామస్తులు, స్వేరోస్ నాయకులు పాల్గొన్నారు. సాయి వైకుంఠ ట్రస్ట్ అధ్యక్షులు డాక్టర్ రవికిరణ్ యాదవ్ గారి జన్మదినాన సందర్భంగా మరి ఈరోజు జైనత్ మండలంలో హోమియోపతి మందులు పంచడం చాలా సంతోషం. వారికి నిండు నూరేళ్లు ఆయు ఆరోగ్యాలతో జీవించాలి. మరి మనం జైనత్ మండలం తరఫున వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెబుతాం. మరి ఈరోజు ఆయన లాక్డౌన్ సందర్భంగా ఎన్నో కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. మరి ఈ కార్యక్రమం మనం తీసుకున్నటువంటి పెంటపర్తి స్వేరాస్ కంపెనీ పెంటపర్తి భూషణ గారికి, మరి గ్రామ సర్పంచ్ దేవన్న గారికి, ఉప సర్పంచ్ భూమిరెడ్డి కాక గారికి, మరి గణేష్ యాదవ్ గారికి, పార్టీ సర్పంచ్ గారికి, మా మిత్రుడు ఉమ్మల అరుంధతి వెంకటరెడ్డి గారికి, యాదవ సంఘ సభ్యులకు, జైనత్ మండల అందరికీ మీ అందరికీ పేరు పేరున నా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ, మరి ఈరోజు ఈ కరోనా మహమ్మారి యావత్ ప్రపంచంని గడగడలాడిస్తున్నది కాబట్టి మరి ఈ కార్యక్రమానికి ఆయన పెద్ద మనసుతోని ఆయన పుట్టినరోజు సందర్భంగా మనకు ఈ హోమియోపతి మందులు కూడా ఇవ్వడం మనకు చాలా సంతోషం. ఎందుకొరకనంటే ప్రతి ఒక్క మనిషి జీవించాలా, మరి ఎదుటి మనిషి కూడా మన మీద ఎంత ప్రేమ ఉన్నదో మనం కూడా మన పక్కటువంటి మనిషి మీద కూడా మనకు అంతే ప్రేమ ఉండాలని చెప్పి ఈ మిగిలినటువంటి ట్యాబ్లెట్లని పడేయకుండా మరి మనము మన పక్క వాళ్ళకు కూడా ఇప్పుడు ఇక్కడ 200 మందికి అలా ఇప్పుడు 200 కుటుంబాలకు వారు ఇవ్వడం మనకు సంతోషం. మనకు కూడా ఇది 200 అంటే మనకు దాదాపు 400 మందికి ఈ గోళీలు సరిపోతాయి. ఒక మనిషి ఒక రోజు 4 గోళీలు, గోళీ ముట్టద్దు, ముడితే ఏమవుతుందంటే అది పైదలు అవుతుంది కాబట్టి 4 గోళీలు, ఒక మనిషి 4 గోళీలు చొప్పున పొద్దుగల పరిగడుపున ముఖం గడుపుని అంటే వేసుకున్న తర్వాత 15-20 నిమిషాల తర్వాతని మనకు ఛాయ కానీ నీళ్లు కానీ అంతసేపటి దాకా. జనగామ జిల్లా కొడకండ్ల మండల కేంద్రంలో రైతు వేదిక భవన నిర్మాణానికి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ శంకుస్థాపన చేశారు. అనంతరం కలెక్టర్ కె నిఖిలతో కలిసి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మొక్కలు నాటారు. మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ రైతు వేదిక పనులు త్వరగా ప్రారంభించాలన్నారు. కల్లాల నిర్మాణాలకు రైతులు ముందుకు రావాలని కోరారు. రైతుని రాజుగా చూడాలనేదే సీఎం కేసీఆర్ ధ్యేయమని తెలిపారు. కరోనా కష్టకాలంలో బీజేపీ, కాంగ్రెస్లు నీచ రాజకీయాలు చేస్తున్నాయని మండిపడ్డారు. ఈ నెల 15 వరకు ఎస్ఆర్ఎస్పీ నీళ్లు విడుదల చేస్తామని, రైతు కల్లాలకు 500 కోట్లు మంజూరు చేశామన్నారు. బీజేపీ వాళ్లు దిక్కుమాలిన రాజకీయాలు చేయకుండా ఉపాధి హామీ పథకాన్ని రైతులకు అనుసంధానమయ్యేలా చూడాలన్నారు. రైతులకు అనుసంధానం చేసి ఏర్పాటు చేయండి, అప్పుడు మాట్లాడండి. మీరు ముఖ్యమంత్రి గారు ఇన్నిసార్లు మాట్లాడినది చేయలేదు. మీకు రైతుల మీద ఒక ప్రేమ కూడా లేదు. ముఖ్యమంత్రి గారే రైతులకు అనుసంధానం వీలున్న కాడికి ప్రయత్నం చేస్తున్నాడు. ఉపాధి హామీ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన రైతులకు అందేటట్టు ఏర్పాటు చేస్తున్నాడు. అది మీరు చేసే ఏర్పాటు చేయండి అని విజ్ఞప్తి చేస్తున్నారు. రైతులు బాగుంటే, రైతు కూలీలు బాగుంటేనే రాష్ట్రం బాగుపడుతుందని ఆలోచించిన ఏకైక ముఖ్యమంత్రి మనం కేసీఆర్ గారు అనేది గుర్తుపెట్టుకోవాలని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. నేను కొడకండ్ల ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. 15వ తారీఖు నాడు ఎస్ఆర్ఎస్పీ నీళ్లు వదిలిపెడుతున్నాం. పాపం కింది ప్రాంతానికి నీళ్లు మంచిగానే వస్తున్నాయి, కానీ మీది ప్రాంతానికి కూడా వస్తలేవు. మొండ్రాయి కానీ, రామవరం కానీ, లక్ష్మక్కపల్లి కూడా అది త్వరలో కాలం కొద్ది పనులు మొదలైనవి. ఆ కాంట్రాక్టర్ చేయని కాడ స్పీడప్ చేసి క్యాన్సిల్ చేసి ఏర్పాటు కూడా చేస్తున్నాం. సార్ 6 నెలలే అన్నాడు కదా, సంవత్సరం దాటింది ఇంకా వస్తలేదనేది కూడా మనసులో ఉండొచ్చు. నా పొరపాటు లేదు. కాంట్రాక్టర్ కొంత డిలే వల్ల మనకి ఇబ్బంది జరిగింది. నేను హామీ ఇస్తున్నా, త్వరలో దాని పనులు మొదలుపెట్టి ఆ ప్రాంతాలకు కూడా నీళ్ళు ఇప్పించి ఏర్పాటు చేస్తాను కూడా ఈ సందర్భంగా మరొకసారి తెలియజేస్తూ, 15వ తారీఖు నాడు కూడా నీళ్లు వదిలిపెడుతున్నాం.
అందరికీ సమగ్రంగా వచ్చినట్టు ఆ వాగులో కూడా వదిలిపెట్టాలని నిర్ణయించుకున్నాం ఈసారి. ఏది భయన్న వాగులో కూడా వదిలిపెట్టాలని ఏర్పాటు చేసిన మొన్న అధికారుల మీటింగ్లో నేను మేడం సత్యవతి గారు ఇద్దరం కూడా మాట్లాడుకున్నాం. దయచేసి నేను మిమ్మల్ని అందరినీ కూడా కోరేది ఒకటే, జాగ్రత్తగా ఉండండి, ఏం మునిగిపోదు, ఏదైనా ఉంటే ఫోన్లో మాట్లాడండి. 200 కోట్లు ఇప్పటికే మన బ్యాంకులో జమ అయినాయి. మన ఇప్పటికే రైతు బంధు అందరికి వచ్చింది. ఈ విధంగా రైతులను ఆదుకున్న గొప్ప రైతు నాయకుడు కేసీఆర్ గారు, వారి నాయకత్వంలో ఈరోజు మరి ఈ జిల్లా గురించి అన్నీ తెలిసిన మరి పెద్దలు ఎర్రబెల్లి దయాకర్ రావు గారు రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రులుగా ఈరోజు వ్యవసాయాన్ని మరి ఉపాధి హామీకి అనుసంధానం చేయమని చెప్పి అడిగినా చేయకున్నా వచ్చిన మరి ఉపాధి హామీ పనులను రైతులకు ఏ విధంగా మేలు చేయాలని ఆలోచించి వారి శాఖ ద్వారానే ఈరోజు ఈ రైతు వేదికలు కావచ్చు. రైతులు కట్టుకుంటామంటే ఈ సంవత్సరం ఎక్కువ పంట పండితే రోడ్ల మీద పోసుకున్నాం. లాక్డౌన్ ఉంది కాబట్టి రోడ్ల మీద వాహనాలు లేవు. కానీ రేపు ఈ విధంగా ఉండదు కాబట్టి ఈరోజు కల్లాలు కూడా నిర్మించుకోమని ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చారు. ఈ విధంగా రైతుకు జరిగే ప్రతి పని వారి శాఖ నుంచి రావడం, వారు పెద్ద రైతు, ఈ జిల్లా గురించి అన్ని విషయాలు క్షుణ్ణంగా తెలిసిన నాయకుడు, పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉండడం, అది మీ నియోజకవర్గం నుంచి రాష్ట్రానికి వారు ప్రాతినిధ్యం వహించడం అనేది మీ నియోజకవర్గ ప్రజల అదృష్టం. మరి మనం అందరం కలిసి వారి నాయకత్వంలో ఈ జిల్లా అన్ని రంగాల్లో అభివృద్ధి చేసుకోవడానికి సాగునీరు కావచ్చు, తాగునీరు కావచ్చు, లేక మరి జిల్లాకు ఎలాంటి అభివృద్ధి కావాలన్నా వారి నాయకత్వంలో కలిసికట్టుగా ముందుకెళ్దామని చెప్పి తెలియజేసుకుంటూ మీతో కలిసి మంచి కార్యక్రమంలో పాలు పంచుకునే అవకాశం కల్పించిన పెద్దలు మంత్రివర్యులు దయాకర్ రావు గారికి మీ అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు. జై తెలంగాణ. తెలంగాణ రాష్ట్ర నూరు భాష దూదేకుల ముస్లిం మైనారిటీ సంక్షేమ సంఘం మునగాల మండల కమిటీ సమావేశం జిల్లా అధ్యక్షులు నాగుల్ మీరా అధ్యక్షతన జరిగింది. ముఖ్య అతిథిగా సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ జానీభాయ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీసీఈ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, జిల్లాలో సంఘాన్ని పూర్తి స్థాయిలో బలోపేతం చేయాలని కోరారు. నామినేటెడ్ పోస్టుల్లో స్థానం కల్పించాలని డిమాండ్ చేశారు. నూరు భాష దూదేకుల సంఘానికి ప్రత్యేక ఫెడరేషన్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా గౌరవ అధ్యక్షులు నబీసాబ్, ఉపాధ్యక్షురాలు లతీఫ్ బి, జిల్లా ఉపాధ్యక్షులు సయ్యద్ హుసేన్ తదితరులు పాల్గొన్నారు. ఆలోచించి అప్పట్లప్పుడు సూర్యాపేట జిల్లా మొత్తం కూడా ఉమ్మడి నల్లగొండ జిల్లా మొత్తం తిరిగి 10,000 జనంతో మనం సూర్యాపేటలో మంత్రి జగదీష్ రెడ్డిని పిలిపించి, మంత్రి జగదీష్ రెడ్డి గారు అన్నారు కదా, జానీ మంత్రి కాబట్టి జానీ మీరు లేరయ్యా, ఈ జిల్లాలో నూరు భాష దూదేకులో లేరు, ఎవరన్నారు అన్నాడు. సార్ నేను చెప్తున్నా, 20 రోజులు టైం, 21 రోజు నేను ముందట నా కులాన్ని పెడతా అని స్వర్గీయ ఫకీర్ సాబ్ గారు నేను ఛాలెంజ్ చేసి మంత్రికి చెప్పి మున్సిపల్ చైర్మన్ ప్రకాష్ గారితో మేము ఆడ కూర్చొని పాంప్లెట్ కొట్టి ప్రధాన 3-4 వెహికల్స్ పెట్టి జిల్లా మొత్తం తిరిగినాం. మీ ఊరికి కూడా వచ్చినాం. మీ ఊరు మా బండ్లు తిరిగిన, ఆటోలు తిరిగినాయి, మన జరిగినాయి. 21 రోజు ఒక్కరోజు ముందుండగా స్వయంగా మంత్రికి నేనే ఫోన్ చేసిన, మా చైర్పర్సన్ నువ్వే చెప్పు జాని అని ఫోన్ కల్పించిండు గండూరు ప్రకాష్ చైర్పర్సన్ ప్రవళిక. అప్పుడు నేను మంత్రి గారితో మాట్లాడినా. బాబాసాహెబ్ అంబేద్కర్ నివాసం ముంబైలోని రాజగృహంపై గుర్తు తెలియని దుండగుల దాడికి నిరసనగా రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో అంబేద్కర్ విగ్రహం ముందు నల్ల మాస్కులు ధరించి నిరసన తెలిపారు. ఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షులు ఖానాపురం లక్ష్మణ్ మాట్లాడుతూ పవిత్ర ఆలయంగా భావించే రాజగృహంపై దాడి చేసిన దుండగులను పట్టుకొని చట్టపరంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ప్రపంచంలోనే అత్యంత గొప్ప వ్యక్తులలో పేరుగాంచిన బాబాసాహెబ్ అంబేద్కర్ రాజగృహంపై దాడి చేయడం దుర్మార్గమైన చర్యగా వారు అభివర్ణించారు. దేశంలో నానాటికి దళితులపై దాడులు జరుగుతున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం దాడి చేసిన దుండగులపై కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు నల్లబాబు, పెద్దిగారి శ్రీనివాస్, రామస్వామి, శీలం వెంకటేష్, సుంచు విష్ణు తదితరులు పాల్గొన్నారు. మరి 7 తారీఖు నాడు బాబాసాహెబ్ అంబేద్కర్
మరి మహారాష్ట్రలో ఆ యొక్క రాజగృహం మీద దాడి చేసినటువంటి దుండగులను మరి కఠినంగా శిక్షించాలనే డిమాండ్ తోటి మరి ఈ నెల 20 తారీఖు దాకా ఈ నిరసన కార్యక్రమాలు ఒక్కొక్క కార్యక్రమం ఒక్కొక్క రకంగా చేయాలనేది పిలుపునివ్వడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు ముస్తాబాద్ మండల కేంద్రంలో మరి ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో అలాగే దళిత సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు ఈ యొక్క నిరసన కార్యక్రమం నల్ల గర్జనతోటి చేయడం జరుగుతున్నది. ప్రజలారా ఒకసారి గమనించండి, బాబాసాహెబ్ అంబేద్కర్ ఇంటి మీద దాడి చేయడం అంటే భారత రాజ్యాంగం మీద దాడి చేసినట్టు అనేది గుర్తుంచుకోవాలి. ఎందుకంటే భారత రాజ్యాంగం రాసింది బాబాసాహెబ్ అంబేద్కర్. మరి చనిపోయినాక కూడా మరి అలాంటి మహనీయుని ఇంకా కూడా అవమానపరుస్తున్నామంటే ఈ దేశంలో మనం ఏ స్థితిలో ఉన్నాం ఒకసారి గమనించండి. ఆ సంఘటనను అక్కడి మహారాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం వాయిదా వహించాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అక్కడ ఉన్నటువంటి అంబేద్కర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కుటుంబాలకు వాళ్ళకు రక్షణ కల్పించాలి. ఆ యొక్క గృహానికి కూడా మరి పెద్ద మొత్తంలో రక్షణ కల్పించాలని అక్కడ సెక్యూరిటీ పెట్టాలని కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. ఒకపోతే అది ఎంతటి వారైనా కానీ వాళ్ళ మీద అట్రాసిటీ కేసులు పెట్టి ఏవైతే సెక్షన్లు ఉంటాయో ఆ సెక్షన్లను కూడా పెట్టి వాళ్ళను శిక్షించి కఠినంగా మరి విధించాలనేది కూడా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. అంబేద్కర్ గారి సగృహమైనటువంటి రాజగృహం మీద దాడికి నిరసగా కరోనా ఫిజికల్ డిస్టెన్స్ని పాటించుకునే ఆ నిరసనకు నల్ల మాస్కులు పెట్టుకొని నిరసన తెలపడం జరిగింది. ఈరోజు రాజగృహం మీద దాడి అది కేవలం ఒక ఇల్లు మీద దాడి కాదు, భారతదేశంలో ఉన్నటువంటి 30 కోట్ల దళితుల మీద ఎస్సీ ఎస్టీ ప్రజల మీద జరుగుతున్నటువంటి మానసికమైనటువంటి దాడిగా మేము ఈరోజు స్పష్టం చేస్తున్నాము. దీన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆ దాడి చేసిన వారి మీద అట్రాసిటీ కేసులు, పీడీ యాక్ట్ కేసులు, అట్లాగే రాజద్రోహ కేసులు కూడా పెట్టి కఠినంగా. సంగారెడ్డి జిల్లాలో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ఈ నెల 16 నుంచి 23 వరకు సంపూర్ణ లాక్డౌన్ పాటించనున్నట్లు సదాశివపేట వ్యాపార సంఘాలు తెలిపాయి. సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణంలోని వ్యాపార సంఘాల నాయకులు మహావీర్ జైన్, కోడూరి సురేష్లు మాట్లాడుతూ పట్టణంలో కరోనా విజృంభిస్తున్న తరుణంలో వారం రోజుల పాటు వ్యాపార సంస్థలు పూర్తిగా బంద్ పాటించాలని సమావేశంలో చర్చించామని, బంద్కు అందరూ సహకరిస్తామని తెలిపారన్నారు. కరోనా మహమ్మారిని దృష్టిలో పెట్టుకొని ఈరోజు జరిగిన ముఖ్యమైన వర్తక సంఘాల సదాశివపేటకు చెందిన ముఖ్యమైన వర్తక సంఘాల సమావేశంలో ఈ కరోనా మహమ్మారి ఉధృతిని తగ్గించడానికై అందరూ కలిసి ఏకగ్రీవంగా ఒక వారం రోజుల పాటు కంప్లీట్గా లాక్డౌన్ చేయాలని చెప్పి అందరు ఏకాభిప్రాయంతో నిర్ణయం తీసుకున్నారు. ఇటు నిర్ణయానికి అందరూ కూడా సహకరిస్తామని చెప్పి ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. దీనికి మేము కోరేది ఏంటంటే ఒక ప్రజలు కూడా కొంచెం దీన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళు మాస్కులు లేకుండా రావడం కానీ సోషల్ డిస్టెన్స్ లేకుండా ఉండడం కానీ చేయకుండా దీన్ని గమనించి ఈ ఉధృతిని తగ్గించడానికైతే ఏదైతే ప్రయత్నాలు చేస్తున్నారో దానికి ప్రజలు కూడా అందరూ సహకరించాలని చెప్పి మా వర్తక సంఘాల తరపున మేము కోరుతున్నాం. విజయనగరం జిల్లా కేంద్రంలో కార్పొరేటర్ బీజేపీ అభ్యర్థి నారాయణరావుపై దాడి కలకలం రేపింది. నగరంలోని 21వ వార్డు నాగవంశం వీధిలో వైసీపీ నాయకులు బీజేపీ తరపున ఇదే వార్డులో నామినేషన్ వేసిన అభ్యర్థి కాళా నారాయణరావుకు మధ్య గొడవ జరిగింది. కొద్దిసేపటికి ఘర్షణకు దారితీసింది. నారాయణరావుపై వైసీపీ నాయకులు దాడి చేశారు. దీనిపై బీజేపీ శ్రేణులు ఆందోళనకు దిగాయి. దాడికి పాల్పడిన వాళ్లను కఠినంగా శిక్షించాలని బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్ డిమాండ్ చేశారు. బీజేపీ శ్రేణులతో నిరసన వ్యక్తం చేసిన ఆయన తమ పార్టీ నేతలపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండించారు. అత్యంత దారుణంగా హేయంగా హత్య చేయటం కోసం ఏదైతే డ్రాగర్లు, నైఫ్లు, డంబుల్స్ పట్టుకొని దాడి చేయటం ఏదైతే ఉందో ఈ ప్రాంతంలో, ఉత్తరాంధ్ర ప్రాంతంలో లేని సంస్కృతి ఏ విధంగా వచ్చింది, వీళ్ళకి ఎందుకు ఇంత ధైర్యం వచ్చింది అంటే దీనికి ఇంకొక జవాబు లేదు. ముఖ్యంగా రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇటువంటి రాజకీయాలు, హత్యా రాజకీయాలు పెరిగిపోయాయి అనడానికి నిదర్శనం. శాంతియుతంగా శాంతి కాముకులైన విజయనగరంలో ఈ విధంగా స్టాబింగ్ జరగటం ఏదైతుందో, బహిరంగంగా అందరూ రావటం, గత 3 రోజులు బట్టి నిన్ను చంపుతానని థ్రెట్ చేయటం, చంపిన తర్వాత చంపుతానని చెప్పి ఆ విధంగా మాట కాయటం, ఆ విధంగా ఇంటి మీదే మూకుమ్మడిగా దాడి చేయటం, ఆ విధంగా దాడి చేసి ఇప్పటికీ సుమారు 15-16 గంటలు అయినా కూడా ఇప్పటి వరకు ఒక్కరిని కూడా అరెస్ట్ చేయని నేపథ్యం. అలాగే ఎవరు అండ చూసుకొని ఇంత ధైర్యంగా బహిరంగంగా విచ్చలవిడిగా రెచ్చిపోయారంటే
కేవలం రాష్ట్ర ప్రభుత్వం యొక్క వైఖరి కారణంగానే ఏదైతే పోలీస్ అండగా ఉండి ఇటువంటి గూండా రౌడీ రాజకీయం చేయడానికి అవకాశం కల్పిస్తుంది, దాని కారణంగా ఇది జరుగుతుంది. ఇది ఒక ఇన్సిడెంట్ కాదు, ఇటువంటి అనేక రకాల ఇన్సిడెంట్లు జరిగాయి. ఆ విధంగా ఆ ఇన్సిడెంట్ల పరంపరలో ఇది కూడా చేరుతుంది. ముఖ్యంగా అపోజిషన్ పార్టీస్, భారతీయ జనతా పార్టీ ఎదగకూడదనే ఒక ప్రయత్నంలో ఈ యొక్క ప్రయత్నం జరుగుతుంది. ముఖ్యంగా ఎవరైతే హత్యకు గురైన కాళ్ళ నారాయణరావు ఉన్నాడో, భారతీయ జనతా పార్టీ కార్పొరేటర్గా అక్కడ పోటీ చేస్తున్నాడు. గత 60 రోజులు బట్టి అనేక సేవా కార్యక్రమాల్లో ముందుండి పనిచేస్తున్నాడు. సేవా కార్యక్రమాలు పనిచేస్తున్న సమయంలో ముఖ్యంగా వార్డు వాలంటీర్లు వైసీపీ కార్యకర్తలుగా పనిచేస్తూ నువ్వు ఎవడరా ఇక్కడ పంచడానికి, ఇక్కడ పంచాలి ఇంచాలి అంటే కేవలం వైసీపీ నాయకులే చేయాలి అని చెప్పి ఒక ధోరణితో మాట్లాడటం, దాని తర్వాత శానిటైజేషన్ చేయాలి అని చెప్పి స్వయంగా తాను సొంత డబ్బులతో శానిటైజేషన్ చేయడానికి ప్రతి ఇంటికి వెళ్ళి చేస్తుంటే ఆ సేవా కార్యక్రమం కూడా వాళ్ళ కంటగింపుగా మారింది. నువ్వు ఎవడు ఇక్కడ చేయడానికి అని చెప్పి తగువ పట్టుకోవడం, స్వయంగా ఈ విధంగా నాకు తవ్వు పెట్టుకున్నాం పార్టీ శ్రేణులు చెప్తే మనం మున్సిపల్ కమిషనర్ దగ్గరికి వెళ్ళి పర్మిషన్ తీసుకుందాం అంటే పర్మిషన్ కూడా అప్లై చేస్తే నీ సొంత డబ్బులతో నువ్వు శానిటైజేషన్ చేస్తున్నావంటే చేసుకోవచ్చని చెప్పిన తర్వాత మరొకసారి వార్డులో తిరిగి చేస్తుంటే అడ్డుకొని నువ్వు ఏ విధంగా చేస్తావో చూస్తాను, నీ అంతు చూస్తానని చెప్పి మాట్లాడటం, దాంతోపాటు వార్డు వాలంటీర్ కూడా కలిసి ఆ విధంగానే తిట్టడం ఏదైతే ఉందో ఇది అత్యంత దౌర్భాగ్యమైన పరిస్థితి. రాష్ట్రంలో వార్డు వాలంటీర్ల యొక్క స్థితి ఏంటంటే వైసీపీ నాయకులకు అడుగులో మడుగులెత్తాం, మీరు నన్ను అపాయింట్ చేశారు కాబట్టి మీకోసం మేము పనిచేయాలనే ఒక ధోరణి, ఇవన్నీ కూడా ఖండించాల్సిన విషయం. ప్రభుత్వం కూడా వీటిని వెంటనే పరిగణించుకొని తగిన విధంగా చర్యలు తీసుకోవాలి. దాంతోపాటు ఎవరైతే ఈ హత్యాకాండకు పాల్పడ్డారో వాళ్ళందరిపైన కఠినంగా శిక్షించాలి, వెంటనే వాళ్ళందరినీ అరెస్ట్ చేయాలి. అరెస్ట్ చేసి 307 ఏదైతే ఉందో దాని ఆ సెక్షన్లో అందరినీ అరెస్ట్ చేయాలి. అయితే దురదృష్టం ఇప్పుడు వచ్చిన మాకు సమాచారం పెట్టి 2 పక్షాలపైన కేసు పెట్టాలని ఆలోచన చేస్తున్నట్టు తెలిసింది. ఈ విధంగా చేస్తే మేము ముందు కూడా హైకోర్టుకి, సుప్రీంకోర్టు కూడా వెళ్తాం. ఏదైతే ప్రత్యక్షంగా హత్య జరిగిందో హత్య జరిగిన వ్యక్తికి సుమారు 41 కత్తిఘాట్లున్నాయి. అలాగే అతని రైట్ హ్యాండ్ పూర్తిగా పనిచేయని విధంగా డీప్. రాహుకేతు క్షేత్రంగా ప్రసిద్ధిగాంచిన చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో స్వామివారికి అత్యంత ప్రీతిపాత్రమైన రోజున గతంలో ఆలయం భక్తజన సందోహంతో, భక్తజన ఓంకార నామ స్మరణలతో మారుమ్రోగుతూ కళకళలాడుతూ ఉండేది. అయితే నేడు కరోనా మహమ్మారి పుణ్యమా అంటూ ముక్కంటి ఈశ్వరుణ్ణి దర్శించుకోవడానికి వస్తున్న భక్తుల సంఖ్య గణనీయంగా తగ్గిందనే చెప్పాలి. జ్ఞాన ప్రసూనాంబ సమేత వాయులింగేశ్వరుని ఆలయానికి కరోనా గ్రహణం వీడి పూర్వ వైభవం ఎప్పుడొస్తుందో, ఆలయం భక్తజన సందోహంతో ఎప్పటికీ కిటకిటలాడుతుందో, ఎటువంటి భయాందోళనలు లేకుండా ఆ గరళ కంఠుడిని భక్తులు ఎప్పుడు దర్శించుకుంటారో అని పూజారులు మదన పడుతున్నారు. కర్నూలు జిల్లా శ్రీశైలంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. శ్రీశైలం మండలంలో ఏకంగా వరుసగా 13 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. సున్నిపెంటలో మొదటి పాజిటివ్ కేసు రాగా, శ్రీశైల దేవస్థానంలో సెక్యూరిటీ విధులు నిర్వర్తిస్తున్న వ్యక్తి తల్లికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది. శ్రీశైల దేవస్థానంలో కొత్తపేట కాలనీలో మరో 12 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటికీ 33 పాజిటివ్ కేసుల నమోదుతో శ్రీశైలం మండల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. నేటి నుంచి ముక్కంటి దర్శనాన్ని కూడా రద్దు చేశారు దేవస్థానం అధికారులు.
కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడంలో విజయనగరం పోలీసులు సరికొత్త మార్కును ప్రదర్శిస్తున్నారు. కళాకారుల చేత పలు అవగాహన కార్యక్రమాలను నిర్వహించిన పోలీసులు ఇప్పుడు సినీ నటుల ఫ్లెక్సీలతో అవేర్నెస్ కల్పిస్తున్నారు. విజయనగరం జిల్లా సాలూరు పోలీసులు బ్రహ్మానందం ఫ్లెక్సీని ఏర్పాటు చేసి దాని ద్వారా కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేలా చర్యలు చేపట్టారు. ప్రత్యేకంగా నిలిచిన బ్రహ్మానందం ఫ్లెక్సీ పలువురిని ఆకర్షించడమే కాకుండా కరోనా వైరస్ నివారణపై అవగాహన పెంచుతోంది. ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో పోలీసులు చేస్తున్న కృషిని పలువురు ప్రశంసిస్తున్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పాత బస్తీ ఉప్పుగూడ మహంకాళి దేవాలయంలో ఘనంగా బోనాల ఉత్సవాలు. చార్మినార్ భాగ్యలక్ష్మి దేవాలయంలో అమ్మవారికి బంగారు బోనం సమర్పణ. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం ప్రజా ప్రతినిధులతో ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ వీడియో కాన్ఫరెన్స్. స్థానిక ప్రజా ప్రతినిధులు వ్యాధి బారిన పడిన వారికి అండగా నిలవాలని సూచన. జనగామ జిల్లా కొడకండ్లలో రైతు వేదిక నిర్మాణానికి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు శంకుస్థాపన. బీజేపీ దిక్కుమాలిన రాజకీయాలు చేయొద్దని సూచన. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో దళితుల ఆందోళన. రాజగృహంపై దాడి చేసిన వారిని చట్టపరంగా శిక్షించాలని డిమాండ్. సంగారెడ్డి జిల్లాలో విజృంభిస్తున్న కరోనా. రేపటి నుంచి 23 వరకు సంపూర్ణ లాక్డౌన్ పాటించనున్న వ్యాపార సంస్థలు. బీజేపీ కార్పొరేటర్ అభ్యర్థి నారాయణరావుపై దాడికి నిరసనగా విజయనగరంలో బీజేపీ శ్రేణుల ఆందోళన. పార్టీ నేతలపై దాడిని తీవ్రంగా ఖండించిన ఎమ్మెల్సీ మాధవ్. భక్తులు లేక వెలవెలబోతున్న శ్రీకాళహస్తీశ్వరాలయం. కరోనా గ్రహణం వీడి పూర్వ వైభవం ఎప్పుడు వస్తుందోనని భక్తుల ఆందోళన. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని న్యూస్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం.